హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎంసీ ఫ్యాక్ట్. మహాభారతం ఎపిసోడ్ 15 ముందు భాగంలో పాండవులు లక్కదహనం నుంచి తప్పించుకోవటం, ఆ తర్వాత భీముడు హిడింబుడిని చంపటం, హిడింబిని భీముడు తిరస్కరించటం వరకు తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏమైంది అనే పూర్తి వివరణ ఇప్పుడు మనం కొనసాగిద్దాం. భీముడు హిడింబిని తిరస్కరించటంతో హిడింబి కుంతీదేవి వద్దకు వెళ్లి, అమ్మా, నేను ఏమాత్రం అసత్యం పలకకుండా చెబుతున్నాను. మీరందరూ అనుకుంటున్నట్టుగా నేనేమి పూర్తిగా రాక్షసినైతే కానే కాదు. నేను పూర్వం ఎన్నో మాయలు కలిగిన అప్సరసని. దుర్వాసముని శాపం కారణంగా సాలకటంకుడు అనే రాక్షసుడికి కూతురిగా జన్మించాను. అయినప్పటికీ నరమాంసాన్ని ఎప్పుడూ స్వీకరించలేదు. నాకంటూ రాక్షస లక్షణాలు లేనే లేవు. అదీ కాక నాకు జరిగినది గాని, జరుగుతున్నది గాని, అలాగే జరగబోయేది కాని అంతా తెలుసు. అనగా నాకు భూత వర్తమాన భవిష్యత్తు కాలములు అన్నీ తెలుసు. మీరిక్కడకు వస్తారని నాకు ముందే తెలుసు. ఈ భీమసేనుడికి నాకు వివాహం కూడా అవుతుందని తెలుసు. అదీ కాక నాకు భీమసేనుడికి పుట్టబోయే కుమారుడు మీ అందరికీ భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాడు. అంతేకాదు, ఇక్కడి నుండి తూర్పు దిక్కున వెళితే శాలిహోత్రుడు అనే ఓ మహర్షి యొక్క ఆశ్రమం కనిపిస్తుంది. పూర్వం ఆ శాలిహోత్రుడి తపస్సును మెచ్చి బ్రహ్మదేవుడు ఓ సరోవరాన్ని సృష్టించాడు. ఆ కొలనులో నీరు తాగిన వారు అక్కడే నివసిస్తే వారికి ఆకలి, దాహం అంటూ ఉండవు. అదే సరోవరం పక్కన ఓ పెద్ద చెట్టు కూడా ఉంటుంది. ఆ చెట్టు కూడా శాలిహోత్రుడి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు సృష్టించినది. ఆ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకునే వారికి ఎండ, వాన, చలి అనే బాధలు ఉండవు. అక్కడే మీరు విశ్రాంతి తీసుకున్నట్లయితే వేదవ్యాసుడు కూడా మీకు దర్శనమిస్తాడు. ఇదే మీ భవిష్యత్తు, నన్ను నమ్మండి అని చెప్పింది. దాంతో కుంతీదేవికి కూడా హిడింబిపై నమ్మకం వచ్చింది. అప్పుడే ధర్మరాజు, ఓ భీమసేన, నాకెందుకో ఈ స్త్రీలో ధర్మము, పవిత్రత కనిపిస్తోంది. సోదరుడిని విడిచి మరీ వచ్చిన స్త్రీ కనుక ఈమెని నీవు వివాహమాడు అని అన్నాడు. అప్పుడే కుంతీదేవి, పుత్ర భీమ, అన్న ధర్మరాజు అసత్యం పలకడు. అంతేకాక తనంతట తానే వచ్చిన స్త్రీని కాదనకూడదని వేదములు చెబుతున్నాయి. కాబట్టి కనీసము ఒక పిల్లాడు జన్మించేంత వరకు నీవు హిడింబితో ఉండు. నీవు ఆమెను ధర్మం కోసమైనా స్వీకరించు అని చెప్పింది. ఆ మాటతో భీమసేనుడు కూడా వివాహానికి ఒప్పుకున్నాడు. ఇక్కడే మనకి కొన్ని ధర్మ సందేహాలు కలుగుతాయి. గరుడ పురాణం ప్రకారం అన్నకు వివాహం జరగకుండా సోదరుడు వివాహం చేసుకుంటే నరకం పాలవుతారు. అయితే భీముడు తన అన్న ధర్మరాజు కన్నా ముందే పెళ్లి చేసుకున్నాడు కదా అని అడిగితే, ధర్మరాజు ధర్మం తెలిసినవాడు, అసత్యం పలకనివాడు, మహాత్ముడు, కారణ జన్ముడు. పైగా హిడింబి చేత భవిష్యత్తును వారు విన్నారు. కోరి కోరి వచ్చిన స్త్రీని కాదనలేరు కదా. అది తప్పనిసరై అందులో అసలు ధర్మం కనిపిస్తే చిన్న చిన్న ధర్మ సూక్ష్మాలు కూడా పక్కన పెట్టాలి. ధర్మం అంటే చెప్పినది అచ్చుదిద్ది ప్రతి చోట పాటించడం కాదు. ఏ సందర్భాన్న ఏ ధర్మం పాటించాలో కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకి శాంతనుడి అన్న దేవాపి అడవులకి వెళ్లి సన్యాసం పుచ్చుకుంటే శంతనుడు పెళ్లి మానుకున్నాడా? లేదు కదా. వివాహం చేసుకుని పిల్లల్ని కన్నాడు. ధర్మరాజు మహాత్ముడు కాబట్టి అతడు చెప్పినదే ధర్మం అవుతుంది. మహాభారతం చివరి దాకా విన్నా సరే అందులో ధర్మరాజు, కృష్ణుడు, కుంతీదేవి వీరిలో ఎవరు ఏది పలికినా అదే ధర్మం. ఒకవేళ ఏదైనా అధర్మమే ఉంటే అది సాక్షాత్తు గురువు లేదా జగద్గురు చేయమని చెప్పాడు అంటే సందేహం లేకుండా ఆ పని చేసి పెట్టాలి. ఎందుకంటే మహాత్ములు, జగద్గురువులు ఎప్పుడు తప్పుడు పనులు చెయ్యమని చెప్పరు. కానీ అలా చెప్పారంటే దాని వెనకాల లోక కళ్యాణము, అసలు సిసలైన ధర్మ కార్యము అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలా తల్లి ఇంకా అన్న మాటకు గౌరవిస్తూ భీమసేనుడు వివాహానికి ఒప్పుకున్నాడు. భీముడికి హిడింబికి వివాహం జరగగా కుంతీదేవి హిడింబి వద్దకు వచ్చి, అమ్మా, నీవు ఒక రాక్షస స్త్రీవి కాబట్టి పగటిపూటే భీముడిని ఎటైనా తీసుకుని వెళ్లి మీరిద్దరూ విహరించండి. రాత్రవగానే భీముడిని మా దగ్గరకు పంపు అని చెప్పింది. కుంతీదేవి మాటల్లో కూడా ఒక అర్థం ఉంది. సహజంగా రాక్షస స్త్రీలు రాత్రవగానే బలం పుంజుకుంటారు. అంతేకాక వాళ్ళకి రాత్రవగానే కామం పెరిగిపోతుంటుంది. ఒకవేళ వారి భర్త ఒక మానవుడవితే వారికున్న ఆకలికి, పిచ్చికి సొంత భర్తనే తినేస్తారు. ఇలా రాక్షస స్త్రీలకు ఉన్న ఈ దుర అలవాటులకు భయపడే కుంతీదేవి హిడింబితో అలా చెప్పింది. కుంతీదేవి కాస్త జాగ్రత్త పడిందే తప్ప నిజానికి హిడింబి మాత్రం అలాంటి స్త్రీ అయితే కాదు. అయినప్పటికీ అత్త మాటను గౌరవిస్తూ అంగీకరించింది హిడింబి. ఆ రకంగా వారు అక్కడి నుంచి శాలిహోత్రుడి ఆశ్రమానికి వెళ్లారు.
వెళ్లారు. వెళ్తూ వెళ్తూ చీకటి పడటంతో హిడింబి అక్కడి నుంచి వెనక్కి మరలింది. పాండవులు ఇంకా కుంతీదేవిని చూసిన శాలిహోత్రుడు హిడింబి పంపగా వచ్చారని కనిపెట్టి వారిని గౌరవించాడు. దగ్గరలో ఉన్న సరస్సు నీరు త్రాగితే ఆకలి దాహము ఉండదు అంటూ సలహా ఇచ్చాడు. అలా పాండవులు నీరు త్రాగి అక్కడే ఉన్న చెట్టు క్రింద విశ్రాంతి తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత మహా తేజస్సుతో వేదవ్యాసుడు అక్కడికి వచ్చాడు. అమ్మ కుంతీదేవి, భీముడు వివాహమాడినది ఒక రాక్షస స్త్రీని కాదు, తన అసలు పేరు కమలపాలిక. శాపం కారణంగా రాక్షస వంశంలో జన్మించిన కారణ జన్మురాలు తను. ఆమెను వివాహం చేసుకుని భీమసేనుడు అదృష్టాన్ని తెచ్చుకున్నాడు. భీముడికి జన్మించబోయే కుమారుడు పాండవులకు ఉన్న ఎన్నో గండాలను తప్పిస్తాడు. పాండవులకు 2 కుమారులు బాగా ఉపయోగపడతారు. ఒకడు సుభద్రా పుత్రుడవితే మరొకడు ఈ హిడింబి పుత్రుడు. అయితే ఇక్కడున్న చెట్టు చెరువులు మీకు ఆకలి దాహం నుండి రక్షించినా సరే క్షత్రియ ధర్మం ప్రకారం ఇక్కడే ఎక్కువ కాలం ఉండటం సరైనది కాదు. యమునా నది తీరం వైపు యాకచక్రపురం అనే ఓ ఊరు ఉంటుంది. అక్కడికి వెళితే ఓ విప్రుడు మీకు ఎంతో సహాయం చేస్తాడు. ఆ తర్వాత మీరు ఎన్నో సుఖాలను కూడా పొందుతారు అని వ్యాసుడు పాండవులకు సలహా ఇచ్చాడు. అప్పుడే కుంతీదేవి కన్నీళ్లు పెట్టుకుంటూ, ఓ మహాత్మా, నా కొడుకు ధర్మరాజు రాజ్యం ఏలాల్సిన వీరుడు, ఇలా అడవి పాలవటం ఏమిటి అని అన్నది. దానికి వ్యాసుడు, అమ్మా కుంతి, ప్రతి జీవికి ఏదో ఒక సమయాన్న కష్టాలు తప్పవు. సాక్షాత్తు భగవంతుడైనా సరే భూమి మీద జన్మిస్తే కష్టాలు అనుభవించాల్సిందే. శ్రీకృష్ణుడు కూడా పుట్టగానే ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఇప్పుడిప్పుడే రేపల్లెలో ఉంటూ ఎన్నో గండాలను ఎదుర్కొన్నాడు. కాబట్టి కష్టాలు సహజమే, కానీ శాశ్వతం కాదు. నీ కుమారుడు ధర్మరాజు యమధర్మరాజుని స్వరూపుడు. ఇంద్రుడంతటి కీర్తిని సైతం పొంది మరి చక్రవర్తి అవుతాడు. అంతేకాక ఈ ధర్మరాజు మహావిష్ణువు లాంటోడు. అతడి 4 సోదరులు, విష్ణువుకు ఉన్న 4 చేతులు, భూమండలమంతటా ఏలుతూ అశ్వమేధ యాగాలు చేస్తాడు. కాబట్టి సరిగ్గా హిడింబికి కుమారుడు జన్మించగానే ఇక్కడి నుండి వెళ్ళండి అని చెప్పాడు. అలా చెప్పాడో లేదో కానీ వ్యాసుడి సన్నిధానంలో హిడింబికి ఒక కుమారుడు జన్మించాడు. జన్మించిన ఆ కుమారుడు ఒక్కసారిగా నేల మీద పడ్డాడు. అలా పడగా నేల అంతా కిందకు దిగిపోయింది. భూమిని మోస్తున్న 1000 పడగల ఆదిశేషుడే తలదించేలా చేశాడు ఆ బాలుడు. ఎర్రని కళ్ళు, పెద్ద పెద్ద కోరలు, నల్లని ఆకారముతో జన్మించాడు. పుట్టగానే విశాలమైన శరీరం పొంది సమస్త జ్ఞానాన్ని సైతం తెలుసుకున్నాడు. ఎంతో మహాత్ములవితే తప్ప అలాంటి జన్మలను మనం పొందలేము. అలా ఆ కుమారుడికి ఘటోత్కచుడు అనే పేరు పెట్టారు. ఆ ఘటోత్కచుడి శరీరం ఎంతో భయంకరంగా ఉంటుంది. శత్రువులు కేవలం అతడి ముఖము చూసే చనిపోగలరు. అప్పుడే సత్వగుణం కలిగిన పిశాచాలన్నీ ఒక్కటై ఘటోత్కచుడి దగ్గరకు వచ్చి జైజైలు కొడుతున్నాయి. ఘటోత్కచుడు కామరూపుడు, అనగా కోరిన రూపం ధరించగలడు. వెంటనే ఓ అందమైన యువకుడిగా ఘటోత్కచుడు మారాడు. అది చూసి ధర్మరాజు వచ్చి కౌగిలించుకున్నాడు. ఘటోత్కచుడిని ఎంతో ముద్దాడసాగాడు. ఆ తర్వాత ఘటోత్కచుడు, ఓ తండ్రి, నేను మీ దగ్గర శాశ్వతముగా ఉండలేను. ఎందుకంటే ఈ పిశాచాలు అన్నీ నా చుట్టే తిరుగుతుంటాయి. అవి మీకు ఇబ్బందికరమైనవి. కాబట్టి మీకు ఎలాంటి అవసరం వచ్చినా మీరు నా నామస్మరణ చేసి నన్ను పిలిచిన వెంటనే మీ దగ్గర ఉంటాను అని చెప్పి పాండవుల దగ్గర సెలవు తీసుకొని వెళ్లిపోయాడు ఘటోత్కచుడు. పుత్రుడు జన్మించేంత వరకే హిడింబిని భార్యగా స్వీకరించమని కుంతీదేవి షరత్తు పెట్టింది కనుక అలా పుత్రుడు జన్మించిన తర్వాత పుత్రుడిని తీసుకొని హిడింబి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది. సో ఇదనమాట ఇవాల్టి యొక్క ఎపిసోడ్. ఆ తర్వాత ఏమైంది, పాండవులు తర్వాత మరిన్ని కష్టాలు ఎదుర్కొన్నారు అనేవి అన్ని విశేషాలు వచ్చే మరిన్ని ఎపిసోడ్స్ లో చూడబోతున్నాం. ఇక్కడ నుంచి మహాభారతం మెల్లిమెల్లిగా మరింత రసవంతంగా మారబోతుంది. అందరూ రెగ్యులర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మహాభారతం లాగా కాకుండా ప్రతి చిన్న విషయాన్ని డీటెయిల్ గా అనలైజ్ చేస్తూ మీ ముందు తీసుకొస్తున్నాము. కాబట్టి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పటికప్పుడు ఎపిసోడ్స్ ఫాలో అవుతూ ఉండండి. మహాభారతం అండ్ భాగవతం లింక్స్ కోసం కామెంట్స్ లో లింక్ అనేది పిన్ చేస్తాం, చెక్ చేయండి. సో మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం. జై శ్రీకృష్ణ.